హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ నమస్కారాలు, వైష్ణవ భక్తులందరికీ పాదాభివందనాలు, శిక్షాగురువులందరికీ దండవత్ ప్రణామాలు. శిక్షాగురువులు ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాదాభివందనాలు అర్పించుకుంటూ మనం ముందరికి వెళ్తాము. మనం ఎప్పుడో అనుకుంటున్నట్టుగా మనం ఇప్పుడు మా భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో మనం 77 శ్లోకాలు ఆల్రెడీ తెలుసుకున్నాం. అది 9వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు అయ్యాయి మనకి. 9వ అధ్యాయంలో అన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకుని 10వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు మనం ఏమనుకున్నామంటే 18 అధ్యాయాల్లో 9 అధ్యాయాల్లో శ్లోకాలు అయ్యాయి అంటే మనకి సగం పుస్తకం అయినట్టు. శ్లోకాల్లో 54 దాటిపోయినా కూడా పుస్తకంలో మనం సగం పుస్తకం కంప్లీట్ చేసాం కాబట్టి అసలు భగవద్గీతలో మనకి ఏ అధ్యాయం దేని గురించి చెప్పదలుచుకుంటోంది అనే విషయం గురించి మనం తెలుసుకుందామని కిందసారి మనం అనుకున్నాము. అయితే అప్పుడు మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చెప్పుకుని భాగవతం గురించి చెప్పుకునే సరే మనకు టైం అయిపోయిందని అది మొదలు పెట్టుకోలేదు. ఈరోజు భగవద్గీత శ్లోకం కాకుండా భగవద్గీత ఫస్ట్ అధ్యాయం, సెకండ్ అధ్యాయం, 5 అధ్యాయాల వరకు ఏ అధ్యాయాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసుకుని భాగవతం కథ లాస్ట్ వీక్ మనం భీష్ముడి గురించి తెలుసుకుంటూ మధ్యలో ఆపేసాం కాబట్టి అది కంప్లీట్ చేసుకుని ఈ 4-5 అధ్యాయాలు కనుక చెప్పగలిగితే కనుకైతే ఏమేమి చెప్పదలుచుకున్నారో ఆ అధ్యాయంలో అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. ముందుగా మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సా అద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం నమో బ్రాహ్మణదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యైశ్వరం. హరే కృష్ణ. ఈ అధ్యాయం చెప్తున్నదంతా శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. అంతేకాకుండా భాగవతం చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపిస్తున్నారని అన్నీ చెప్తూ ఉంటాం కదా, వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వర్తమాన్ ఇస్కాన్ గురు పరంపరకి పాదాబంధనలు చేసుకుంటూ ముందరికి వెళ్దాం. ముందుగా మనం భగవద్గీత గురించి ఎప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఉట్నే క్లుప్తంగా ఏ అధ్యాయాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసుకుని మనం భాగవతం కథ కంప్లీట్ చేసుకుందాము. ఇది 1వ అధ్యాయంలో మనకి 108 శ్లోకాల్లో చెప్తున్నాను నేను. 108 శ్లోకాల్లో 1వ అధ్యాయంలో 1 శ్లోకము, 2వ అధ్యాయంలో 20 శ్లోకాలు, 3వ అధ్యాయంలో 5 శ్లోకాలు, 4వ అధ్యాయంలో 11 శ్లోకాలు, 5వ అధ్యాయంలో 3 శ్లోకాలు, మొత్తం 40 శ్లోకాలు 5 అధ్యాయాల్లోనే ఉన్నాయి. 108 శ్లోకాల్లోనూ
40 శ్లోకాలు మొదటి 5 అధ్యాయాల్లోనూ ఉన్నాయి. అయితే మనం అనుకున్నట్టుగా భాగవతం కథ భీష్ముడి గురించి తెలుసుకుంటూ మధ్యలో ఆపాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. మనం ఎక్కడి దాకా తెలుసుకున్నామంటే బ్రహ్మగారి కొలువులో అందరూ రాజర్షులందరూ అంటే భూలోకంలో భక్తిని ఎలా పెంచాలనే విషయం గురించి చర్చించుకుందామని వాళ్ళందరూ సమావేశమైనప్పుడు ఆ సభలోకి గంగాదేవి వస్తుంది. ఆ సమయంలో గాలి వీచడం వల్ల ఆవిడ పౌటి చెదిరిపోతే మిగతా వాళ్ళందరూ అసంకల్పితంగానే గంగాదేవి పతివ్రత కాబట్టి ఆవిడకేసి మనం చూడటం తప్పన్నట్టుగా తలలు వంచేసుకున్నారు. కానీ ఒక రాజర్షి మాత్రం ఆవిడ్ని తేరిపారు చూశారట. ఆయన్ని తేరిపారు చూడడం కాకుండానే ఆ గంగాదేవి కూడా గోభిషుడు అనే రాజర్షి ఆమెను తేరిపారు చూశారట. గంగాదేవి కూడా అతను ఎందుకలా చూస్తున్నాడు అనే ఉద్దేశంలో అతను తేరిపారు చూసేసరికి ఇద్దరు చూపులు కలుసుకుని వాళ్ళల్లో కామోద్రేకం కలిగింది. అది ఒక బ్రహ్మగారి ఒక గౌరవనీయమైన సభలో ఉండి మనం ఇలా ప్రవర్తించకూడదనే విషయం వాళ్ళకి తెలియలేదనమాట. అందుకని ఏమైందంటే బ్రహ్మగారు వాళ్ళిద్దరి మీద ఎందుకు ఇలా ప్రవర్తించారు అని వాళ్ళిద్దరిని శపిస్తారు. అది దాన్ని మనం ఏమనుకున్నామంటే దీంట్లో వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం కూడా దాని వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది. ఏదో ఒక మంచి సృష్టిలో ఒక మంచి కార్యం జరగడానికి ఆ సంఘటన జరిగేలాగా దేవాదేవుడే లీల చేశారని అనుకోవచ్చు. అయితే బ్రహ్మ ఏమన్నారంటే ఇలా సమయం లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించదు కాక అని రాజర్షిని శపించారు. గంగమ్మను కూడా నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించదుగాక అని శపించారు. తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత మరల స్వర్గలోకమునకు వస్తావు అని శాప విమోచన చెప్పారు. మనకి మధ్యలోకంలో మానవ జన్మ వచ్చినప్పుడు జన్మించడం ఎలాగో మరణం కూడా అలా తప్పనిసరి కాబట్టి ఒకసారి అక్కడ నీ జన్మ కంప్లీట్ చేసేసుకుని మరణించిన తర్వాత మళ్ళీ స్వర్గానికి వచ్చేస్తావు అని గంగమ్మదేవికి శాప విమోచన చెప్పారు. అయితే ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపున జన్మించాలి అని ఆలోచిస్తూ ఆయన ఋషి కదా, తను ఎలా కావాలంటే అలా జన్మించే శక్తి ఆయనకు ఉంటుంది. రాజర్షి అందులో బ్రహ్మ యొక్క సమావేశానికి ఆయన ఆహ్వానించబడ్డాడు అంటే ఆయన గొప్ప మంచి ఋషి అని చెప్తున్నారు కదా. అందుకని ఆయన తను ఎక్కడ భారతదేశంలో ఎవరికి నేను కొడుకుగా జన్మిస్తే నాకు ఆ జన్మలో సుఖం కలిగి లేదంటే భక్తి కలిగి మళ్ళీ వేరే జన్మలు వచ్చే పాపాలు చేసే అవకాశం లేకుండా ఉండే చోట నేను జన్మించాలి అని ఆలోచిస్తుంటే అతనికి భారతవర్షంలో ప్రదీపుడు అనే గొప్ప మహారాజు భారతవర్షంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ప్రదీపుడిని చూసి ఆయన కుమారుడిగా జన్మించాలని ఈ రాజర్షి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ఆ నిర్ణయం తీసుకుని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందకు వస్తోందట. వస్తూ ఆమె అనుకుందట, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నేనైనా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే రాజర్షికి అన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి. బ్రహ్మగారి ఆజ్ఞ కూడా అదే కదా, ఆయనకు కొంతకాలం భార్యగా ఉండి నీ మరణించిన తర్వాత మళ్ళీ స్వర్గలోకానికి వస్తావని. అందుకని ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి అని సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. మనం లాస్ట్ టైం ఎపిసోడ్లో ఇంతవరకు తెలుసుకున్నాం. అది మళ్ళీ మధ్యలోంచి మొదలుపెట్టినట్టు ఎందుకని ఆ శాపం కూడా చెప్పి ఒకసారి అప్పుడు నెక్స్ట్కి వెళ్దామనే ఉద్దేశంలో కొంచెం వెనక్కి వెళ్ళాను. అయితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అంత బాధగా ఉన్నారు అని ఆ అష్టవసువుల్ని గంగాదేవి అడిగింది. అప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన విషయం ప్రతిపాదన చేశారు. ఇక్కడ వరకు వచ్చాము మేము అష్టవసువులము భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వశిష్ఠ మహర్షి ఆశ్రమమును చూసాము. అందులో నందిని అనే కామధేను ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ తేజస్సుతోనూ ఉంది. దానిని దయు అనబడే వసువు భార్య చూసి అది మామూలు ఆవేనా అని భర్తను అడిగింది. అప్పుడు ఆయన అది మామూలు ఆవు కాదు, దానిని కామధేనువు అంటారు, దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ ద్యు భార్య అంది, నాకు ఉసీనర్ అనే స్నేహితురాలు ఉంది. ఆమె కొద్దిగా రోగగ్రస్త అయి ఉంది, వార్ధక్యమును పొందింది. ఆవిడికి మరలా యవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనుని అపహరిద్దాము. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామధేనుని అపహరించి తీసుకువెళ్ళి దాని పాలు ఉసీనర్కి పట్టిద్దాము అంది.
భార్య మాట కాదనలేక తోటి వస్తువులతో కలిసి ఆ కామధేనువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. అది భార్య చెప్పినా కూడా మరి భర్త కొంచెం ఆలోచించి ఇలాంటి వల్ల మనం చేయకూడదు, మనం అష్ట వస్తువులంటే దేవతాలోకంలో ఉండేవాళ్ళు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి దొంగతనం అనే పని చేయడం మంచిది కాదు అనే విషయం భార్యకి నచ్చ చెప్పాల్సింది కదా. ఆయన చెప్పకుండా భార్య అడిగిందని దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు. నందిని ధేనువు కనపడలేదు. అంతటా వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. ఆ మహర్షులకి సాధ్యం కానిదేమీ లేదు కదా, ఆ మాత్రం వీళ్ళు ఆలోచించుకోవద్దు. మేము దొంగతనం చేసేస్తే వశిష్ఠుడు లేడు కాబట్టి తెలియదు అనుకోవడం అమాయకత్వం అనుకోవాలా, పొరపాటు అనుకోవాలా, లేకపోతే వసువులు అనే గర్వం అనుకోవాలా, ఏదో మొత్తానికి ఆయనకు తెలుస్తుంది అనుకున్నారో లేదో కానీ ఎత్తుకుపోయారు. వశిష్ఠ మహర్షికి తెలిసింది ఎవరు తీసుకెళ్లారన్నట్టుది. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించదురుగాక అని శపించారు. ఈ వార్త తెలిసి అష్టవసువులు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి, మీరు మా యందు అనుగ్రహించి మాకు శాప అనుగ్రహం తగ్గించేటట్లు చెయ్యండి. అంతా అక్కడ ఎలాంటి వాళ్ళైనా కూడా స్వర్గంలో శాశ్వతంగా ఉండే పరిస్థితిలో ఉన్నవాళ్ళు మానవలోకంలో జన్మించడం అనేసరికి వాళ్ళకి మానవ జన్మ అనగానే రకరకాలుగా ఉంటాయి కదా, ఈతి బాధలు ఉంటాయి, ఆకలి బాధలు ఉంటాయి, ఇంకా వేరే అన్నీ ఉంటాయి. అవన్నీ స్వర్గలోకంలో దేవతాలోకంలో ఉండే వాళ్ళకి ఉండవు. అందుకని ఇలా అక్కడి నుంచి కింద పడిపోయి భూలోకంలో జన్మించాలి అంటే వాళ్ళకి చేయలేని పని అనమాట. అది పెద్ద శాపమే. అందుకని అది తెలిసిన వెంటనే వాళ్ళు పరుగున వచ్చి వశిష్ఠ మహాముని పాదాల మీద పడిపోయారట. మాకు శాపానుగ్రహం తగ్గించండి, మేము చేసిన పొరపాటు మన్నించండి అని. మీరు ఎనమండుగురు వసువులు, మీ ఎనమండుగురిలో 7 ఎందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం దియువుకి సహకరించారు. అతని మాట కాదనలేక ఎనమండుగురిలో ఒకతని భార్య అడిగింది. అతను వీళ్ళందరూ సహాయం కోరాడు. వాళ్ళందరూ అతనికి సహాయం చేయాలనే ఉద్దేశంలో చేశారు తప్ప వాళ్ళంతటా వాళ్ళకి అది అపహరించాలనే దృష్టి లేదు. అందుకని వాళ్ళు కేవలం ద్యూకి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమైన కారణం ద్యూ. అందుచేత మీరు 7 జన్మించిన కొద్ది గంటల్లో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టి వసువులు అయిపోతారు. మీ 7 అలా అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ద్యూ మాత్రం పరాక్రమవంతుడై కనీవిని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకమునందు కొంతకాలం ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యూ మాత్రము కొంతకాలం భూలోకమునందు ఉండవలసిందే అని ఆయన శాప విమోచనమును కటాక్షించారు. కానీ అసలు యాక్చువల్గా ఆలోచిస్తే ఆయన భార్య ప్రోద్బలం చేశాడు కదా, భార్య కోరికకు తీర్చడం కోసం చేశాడు. కానీ చేసింది ఆయన కాబట్టి ఆ భార్యకి ఏం కాలేదు, కానీ ఆ పాపం చేసిన ఈయనకి శాపం వచ్చింది. ఈ ఎనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురైంది. అమ్మ, నీవు భూలోకానికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి, రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్య కావాలని వెళ్తున్నాను అంది. అప్పుడు వాళ్ళు, అయితే అమ్మ, మాకు ఒక ఉపకారం చేసి పెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళ్తున్నావు కనుక నీ కడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం మాకు ఒక సహాయం చేయాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాప విమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మా యందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని కోరారు. అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తానని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా జరిగితే గంగా తీరమునందు భారతవంశంలో జన్మించిన ప్రతీపుడనే చక్రవర్తి పుత్రార్థే తెప్పిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది. ప్రతీపుడే తాను ఇంతకు పూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి, ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్నామే గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు, అమ్మ, నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగారు. ఆవిడే అంది, నన్ను గంగా అంటారు. నేను గంగా నదికి అధిష్టాన దేవతను.
నీకు భార్యని కావాలని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నా భార్య కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. నువ్వు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి, కోడలికి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమతొడ మీద కూర్చోవాలి. కానీ నీవు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు. నీవు నా కోడలితో సమానం, లేక నా కూతురితో సమానం. నేను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు, కాన నాతో సమానమైన వాడు నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్య అవుదువు కాక కానీ అని నీకు వరమిస్తున్నాను అన్నారు. అప్పుడు ఆ పైనుంచి వస్తున్న గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తానని ఆయన తేజస్సులోకి ప్రవేశించి సంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు. సర్వేజన సుఖినో భవంతు. అతనే భీష్ముడు. దేవవ్రతుడని వాళ్ళు పెట్టుకున్నారు కానీ పేరు. తర్వాత తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ వల్ల భీష్మ ప్రతిజ్ఞ చేశారని ఆయనకి భీష్ముడిగా పేరు వచ్చిందనమాట. హరే కృష్ణ. మనం ఇప్పుడు మొదటి అధ్యాయం దేని గురించి చెప్పదలుచుకున్నారు అనే విషయం గురించి కొంచెం తెలుసుకుందాము. మొదటి అధ్యాయం కృష్ణ వాసుదేవ జనార్దన పాండురంగ పండరనాథ. హరే కృష్ణ. మొదటి అధ్యాయం మనకి మామూలు పుస్తకంలో అయితే అర్జున విషాద యోగం అని ఉంటుంది, కానీ మన ప్రభుపాదుల వారి యథాతథ పుస్తకంలో కురుక్షేత్ర రణరంగమన సైనిక పరిశీలనము అనే హెడ్డింగ్ తోటి ఉంది. అయితే ఇక్కడ మనకి టూకీగా మొదటి అధ్యాయంలో ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం చూస్తే, అర్జునుడు చాలా నైపుణ్యం ఉన్నప్పటికీ యుద్ధ ప్రారంభం కానున్నప్పుడు మరియు అతడు తన ప్రత్యర్థులను చూసినప్పుడు అర్జునుడు సంశయించి శ్రీకృష్ణ భరోసా ఇచ్చే వరకు భయపడతాడు. నేను యుద్ధం చేయనంటాడు కదా. నేను యుద్ధం చేయను, అంతమంది చుట్టాలని చంపాలా, అంతమంది చనిపోతే కనుకైతే అంటే విజయం అనేది యుద్ధంలో ఎవరికైనా కలగచ్చు, వాళ్ళకైనా కలగచ్చు, వీళ్ళకైనా కలగచ్చు. ఒకవేళ నేను విజయం సాధించినా కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఆవింపు వాళ్ళు, ఆవింపు వాళ్ళు కూడా అంతమంది మరణిస్తారు. వాళ్ళంతమంది మరణించిన తర్వాత నాకు వచ్చే రాజ్యం వల్ల నేను ఏం సుఖపడతాను. అంతేకాకుండా ఈ జనాలు అందరూ చనిపోవడం వల్ల ఇళ్లలో ఉన్న స్త్రీలు వాళ్ళకి వర్ణ సంకరణం జరిగి లోకమంతా తల్లడిల్లిపోతుంది. ఒక ధర్మం మీద నడవడానికి అవకాశం ఉండదు. అందుకని నేను యుద్ధం చేయను అని అంటాడు కదా. కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని సర్వశరణాగతి అనుకున్న తర్వాత, కానీ అంటే కృష్ణుడు భరోసా ఇచ్చే వరకు భయపడతాడు. లేదు, ఏం కాదు, నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు ధర్మం అని చెప్పేవరకు. ఈ విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ సమయాలు వచ్చినప్పుడు మీరు ఎంత తెలివిగా ఉన్నా ధర్మం గురించి శ్రీకృష్ణ ప్రబోధించిన మార్గదర్శకత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆ కురుక్షేత్ర సమయంలో అర్జునుడు అనిపిస్తున్న మానసిక స్థితిలోనే, అంటే మోహబంధంలోనే కూరుకోవటం జరుగుతుంది. ఇచ్చట అరిషడ్ వర్గాల్లోని మోహం మనిషిని బంధించి పూర్ణాత్మకు జీవాత్మకు మధ్య దూరం పెంచుతుంది. మన ఆత్మ శరీరం ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని కృష్ణయ్య భగవద్గీతలో ఏం చెప్పారో అనే విషయము అవసరకాలంలో, ఆపత్కాలంలో మనకు సమస్య వచ్చినప్పుడు దాని గురించి మనం గుర్తించుకుని ఆయన చెప్పింది ఏమిటి, దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎలా అనుసరించాలి అనే విషయాన్ని మనం ఒకవేళ తెలుసుకుంటూ ఉంటే కనుకైతే అది మనకి ఉపయోగించి మనం ఆ కార్యక్రమంలో ముందరకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఈ బంధాల్లో చిక్కుకుపోయి శాస్త్రంలో పడిన ఈగలాగా కొట్టుకుంటూ ఉంటాం అనమాట. మనకి మన మోహం ఏం చేస్తుంది, పూర్ణాత్మకి జీవాత్మకి మధ్య దూరం పెంచేస్తూ ఉంటుంది. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనే విషయాన్ని మనకి ఒక ఉద్బోధన చేసి ఇందులోనే కొట్టుకునేటట్లు చేస్తుంది అనమాట. అందుకని మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణయ్య చెప్పింది ఏంటి, దాన్ని మనం ఎంతవరకు అనుసరించగలము, మనకు అనుసరించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి,
మనం దాన్ని అనుసరిస్తేనే మనకి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం అనమాట. ఇంకా రెండో అధ్యాయంలో ఏం నేర్చుకున్నామంటే కర్తవ్య నిర్వహణలో అర్జునుడి ఆవరించిన శోకం జాలిని నిర్మూలించాలని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అతను గాంధీవాన్ని వదిలేస్తాడు. అసలు గాంధీవం చేతిలో ఉంటే అతను ఎదురుగుండా ఎవ్వరూ నిలబడలేరంటారు. అసలు సవ్యసాచి అంటారు కదా, 2 చేతులతోటి బాణాలు వేయగలిగిన ఒక అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న యుద్ధ కౌశలం ఉన్న మహానుభావుడు అర్జునుడు. అటువంటి అతను గాంధీవం వదిలేసి నేను యుద్ధం చేయను అన్నప్పుడు కృష్ణుడికి అతన్ని చూస్తే అంటే తనకి తనే జాలి పడుతున్నాడు. అతను కర్తవ్య నిర్వహణ చేయడానికి, యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేదు. అతను ఎందుకు జాలి అంటే నేను ఈ పరిస్థితిలో ఉండిపోయానేమిటి, ఇంత యోధుణ్ణి నా వాళ్ళందరూ ఎదురుగుండా నుంచి యుద్ధం చేసే పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని తప్పించాలని శ్రీకృష్ణుడు అంటాడనమాట. జాలి ఎక్కడ చూపాలో ఎవరికీ తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి పడటం సరైనది కాదు. మనం నదిలో ఒకవేళ మునిగిపోతున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి అయ్యో అతని బట్టలు కొత్తగా ఉన్నాయి, బట్టలు రక్షిద్దామని బట్టలు తీసుకెళ్తే అది మనిషిని రక్షించినట్టు అవ్వదు కదా. ఎవరికి ఉపయోగం అవుతుంది? ఎవరికి ఉపయోగం అవ్వదు కదా. అందుకని మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలన్నమాట. వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడినవాడు రక్షించబడడు. అంటే మన మామూలు సముద్రంలో పడినప్పుడు బట్టలు ఒకటి రక్షించి మనిషిని వదిలేస్తే ఎలా ఉపయోగకరం కాదో, అలాగే మన స్థూల శరీరాన్ని రక్షించడం అంటే ఈ పైన కనిపిస్తున్న శరీరాన్ని రక్షిస్తే అజ్ఞాన సాగరంలో పడినవాడు రక్షింపబడవు. మన అజ్ఞానం అనే సాగరంలో మునిగిపోతూ ఉంటే ఓన్లీ శరీరానికి కావాల్సిన విషయాలు చెప్పి నువ్వు ఈ శరీరం ఇది కొనుక్కుంటే నీకు ఇంత సుఖం ఏర్పడుతుంది, ఇది తింటే ఇంత ఆనందంగా ఉంటావు, నువ్వు ఇది చూస్తే నీ కళ్ళ ద్వారా ఇంత చూస్తే కనుక అయితే చాలా ఆనందం కలుగుతుందని భౌతిక విషయాల గురించి చెప్తూ వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తూ వెళ్ళామనుకోండి, మనం అజ్ఞాన సాగరం అనే దాంట్లోంచి బయటపడలేము. అదే వాళ్ళు పరమాత్మ గురించి, దేవాదేవుడి గురించి చెప్పి ఈ శరీరం అనేది అశాశ్వతము, అది నిర్మలమైనది, అది నిత్యమైనది కాదు అని మనకి ఎవరైనా బోధించారనుకోండి, చెప్పగా మనకి అది అర్థమవుతుంది. అది తినగా చేదు వేపాకు తీగ అయిపోతుంది అంటారు చూడండి. అలాగా మనకి పదే మనం ఎవరి దగ్గర నుంచైనా ఆ విషయం వింటే మనకి దాని గురించి కొంచెం గురి ఏర్పడి దాని మీద మనకి భక్తి మీద మంచి భావం ఏర్పడి దాంట్లోకి వెళ్ళాలనే భావం మనకు కలుగుతుంది. అందుకే మనకి ఈ శ్రవణం ముఖ్యంగా చెప్తూ ఉంటారు. మనం ఒకవేళ చదివే ఓపిక ఉన్నా లేకపోయినా, అంటే వయసు అయిపోయినా కళ్ళుకి శ్రమ అవుతుంది అనుకున్నా, మనం ఒకవేళ చదవలేకపోయినా కూడా మంచి విషయాలు మనం వింటూ ఉండాలన్నమాట. అందుకని అలా వినగా మనకి దాని మీద ఒక విధమైన గురి ఏర్పడి అందులో ఇది నిజమేనేమో, ఇన్ని మంచి విషయాలు చెప్తుంటే ఒక 10 రకాలైన మంచి విషయాలు చెప్పారనుకోండి, పోనీ మీకు ఎంత నమ్మకం లేకపోయినా 10 విషయాలు నిజంగా అవుతాయా అనే భావం మీకు లేకపోయినా అందులో ఒకటైనా అవదా అనే ఉద్దేశమైనా కలుగుతుంది కదా. అలా అయినప్పుడైనా ఇదేదో చూద్దాం, దీన్ని ఎందుకు మనం వదులుకోవాలి, ఎవరు ఇంత విధిగా వాళ్ళు చెప్తున్నారు అంటే అందులో ఏమీ లేకపోతే వాళ్ళు ఎందుకు కంఠశోష అంత చెప్తారు, మనం దీనిలో కొంచెం ఒకసారి అడుగుపెట్టి చూద్దాము, భక్తిభావంలో మనం అడుగు వెళితే మనకి ఎంత అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే భక్తిలో మనకు ముందుకు వెళ్ళామా లేదా అనేది, మనకు కొబ్బరికాయ తింటే తీగా ఉందా, స్వీట్ తింటే తీగా ఉందనేది తింటే మనకు రుచి తెలిసినట్టు మనకి భక్తిభావం కలిగిన మనకి ఆనందం కలుగుతుంది. కానీ ఎదురుగుండా మనకి సాక్ష్యం రూపంగా కనిపించదు ఆ మార్పు. కానీ ఎదురుగుండా వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా మనలో మనకి కలిగే ఆనందం మనకు అర్థమవుతుంది కదా. అదే భక్తిభావంలో ముందరకెళ్తున్నాం అనడానికి సంకేతం అనమాట. భౌతిక కోరికల మీద మనం భావం తగ్గితే కనుకైతే ప్రయత్నపూర్వకంగా కాదు, మనం భక్తిలో ఉన్నప్పుడు ఇదివరకు ఉన్నట్లుగా కాకుండా మనకు అన్నీ చూసిందల్లా కొనాలనిపించడం, లేకపోతే కనిపించిన వాళ్ళందరితో మాట్లాడాలనిపించడం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం, ఎదురుగుండా వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం, వాళ్ళ అబ్బాయికి ఏమైంది, వీళ్ళ అమ్మాయికి ఏమైంది, అది ఆవిడ ఎదురుగుండా ఆవిడ వస్తుంది, కబుర్లు చెప్తోంది అని వినే భావం ఉండేవాళ్ళు కూడా ఈ భక్తి భావంలోకి వస్తే ఇదంతా మనం ఈ సమయం అంతా వృధా చేస్తున్నామేమో, మనకు అవసరమా, ఎదురుగుండా వాళ్ళు ఏం జరుగుతుందో మనకెందుకు, మన అవసరమా, అది మనం వినద్దు, ఈ కాస్తేమో భగవంతుడి వైపు దృష్టి మళ్ళిద్దాము అనే భావన వస్తుంది చూడండి. అదే మీరు భక్తిలో ముందరకెళ్తున్నట్టు ఒక సూచన అనమాట. అందుకని అజ్ఞాన సాగరంలో వాడిని రక్షింపబడు అంటున్నారు. స్థూల శరీరం కోసం శోకించేవారు శూద్రులు అనబడతారు. మనం ఈ శరీరం కోసం బాధపడితే వాళ్ళని శూద్రులు అంటారు. మనం ఇదివరకు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, పుట్టిన దాన్ని బట్టి కులం కాదు, గుణం బట్టి కులము. కృష్ణయ్య చెప్పిన 4 వర్ణాలు అలాగే చెప్పారు. ఆయన ఫలానా మనిషి, అదే మనం ఆ
కులాన్ని తీసుకుని అందులో పుట్టిన వాళ్ళందరూ అదే కులానికి చెందిన వాళ్ళు అని డిసైడ్ అయిపోతున్నాం. కానీ అది కాదు, ఆ కులంలో ఉన్నా కూడా వేరే గుణాలు పెంపొంచుకుంటే అయితే వేరే కులం వాళ్ళ కిందే వస్తారు. అది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ప్రస్తుతానికి. అందుకని స్థూల శరీరం కోసం శోకించేవారు శూద్రులు అనబడతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు. అజ్ఞాని అయి దుఃఖంతో ఉన్న అర్జునుని శమింపచేయడానికి శ్రీకృష్ణ భగవానుని ముఖపద్మం నుండి భగవద్గీత గానం చేయబడింది. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు అంటున్నామంటే మనం అతని కుల ప్రకారం చెప్పట్లేదు. ఇక్కడ కూడా అతను ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని ఓడించి ధర్మరాజు దగ్గర ఎంతో మంచి విలుకాడు. సవ్యసాచి అనగానే అర్థమైందిగా, 2 చేతులతోటి బాణాలు వేస్తున్నాడు అంటే అతను ఎంత మంచి విలుకాడో తెలుసు మనకి. ఆ విధంగా కూడా ఆయన జన్మరీత్యా క్షత్రుడైన అతని కార్యం ద్వారా కూడా అతను క్షత్రుడే అనమాట. అజ్ఞాని అయి దుఃఖంతో ఉన్న అర్జునుని శమింపచేయడానికి శ్రీకృష్ణ భగవానుని ముఖపద్మం నుండి భగవద్గీత గానం చేయబడింది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని అధ్యాయాన్ని మనకు బోధిస్తుంది. ఈ 2వ అధ్యాయం పేరు ఏంటో మనం భగవద్గీత యథాతథంలో మనం మొదటి పేరు చెప్పుకున్నాము, 2వ పేరు చెప్పుకోలేదు కదా. 2వ పేరు చూద్దాం. 2వ పేరు మనకి మామూలు భగవద్గీత ప్రకారం అయితే సాంఖ్యయోగం ఉంటుంది. కానీ ఇందులో గీతాసారము మనకి 2వ అధ్యాయం మొత్తం కనుక మనం ఆకలింపు చేసుకోగలిగితే మొత్తం 18 అధ్యాయాల్లో ఉన్న సారమంతా ఈ 2వ అధ్యాయంలో ఉందన్నమాట. అందుకని ఈ అధ్యాయం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని ఈ అధ్యయనం మనకి బోధిస్తుంది. మనిషి కర్మఫలానికి ఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరంగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది. అందుకని ఈ అధ్యాయంలో మనకి గీతల యొక్క మొత్తం 18 అధ్యాయాల్లో ఉన్న సారం, 700 శ్లోకాల్లో ఉన్న సారం కూడా దీంట్లో వివరించబడింది. ఇది మనం ఒకవేళ జాగ్రత్తగా అధ్యయనం చేసి ఈ కర్మ ఫలాసక్తి లేకుండా మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా, పని చేయాలి, పని మానేయకూడదు. భగవద్భక్తిలోకి వస్తే పని మానేస్తా, వాళ్ళు కాషాయ వస్త్రాలు కట్టుకుని వాళ్ళు సన్యాసుల్లో దొరికారు, నాకు కూడా బాగుంది, ఏదో అదే పని చేయక్కర్లేదు, నేను కూడా అలా అయిపోతానంటే అది కాదు. మనం పని మానకూడదు. మన కర్తవ్యం ఏంటో అది మనం నెరవేర్చాలి. మనకి భూమి మీదకి వచ్చినందుకు మన తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుంది. భార్యాభర్తలకి, భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. తన సంతానం మీద ఉంటుంది. ఆ బాధ్యతలన్నీ గాలికి వదిలేసి నేను భక్తి చేస్తాను అంటే అది కర్తవ్యం, అది సరైన పద్ధతి కాదనమాట. చెయ్యాలి, కానీ ప్రతిసారి మనం అనుకుంటుండగా మనం చేసే ప్రతి పనికి కృష్ణుని అనుసంధానం చేసుకోవాలి. ఈ పని చేస్తున్నామంటే ఇది కృష్ణుడికి సంబంధించిందిగా మనం మళ్ళించుకుంటూ ఉండాలన్నమాట. పిల్లలకి ఏదైనా కొనుక్కొస్తున్నాం అనుకోండి, నాకు కృష్ణుడు ఇచ్చిన సంతానం ఇది, కృష్ణుడు ఇచ్చిందే కదా ఈ సంతానం, వాళ్ళకి ఏదైనా కొనిపెడితే కృష్ణుడు సంతోషిస్తాడు, వాళ్ళని ఆనందంగా చూసుకుంటే కృష్ణుడు సంతోషిస్తాడు. అందుకు మనం ఏం చేయాల్సిందంటే భక్తిలోకి వచ్చాం కదా అని ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో వాళ్ళని మనం ఎంత భక్తిగా చూసుకుంటే అంటే మనము అన్నిటినీ మనం కృష్ణుడితో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనకి ఇచ్చిన భర్త కృష్ణుడి ప్రసాదం, మనకి ఇచ్చిన పిల్లలు కృష్ణుడి ప్రసాదం, మన ఇంట్లో చేసే పని మనిషి కూడా మనకు కృష్ణుడి ప్రసాదమే. అతను ఆజ్ఞ లేకుండా మనకు వచ్చి మనకు సాయం చేయడానికి అంగీకరించదు అమ్మాయి. అలాగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కృష్ణుడి ద్వారా మనకు వచ్చారు, కృష్ణుడే మనం చూసుకుంటున్నాడు, కృష్ణుడే మనకి ఇస్తున్నాడు అనే భావం మనలో పెంపొందించుకున్నాం అనుకోండి, ఎవరితోటి మనకు జగడాలు ఉండవు, కొట్లాడుతుండవు, యుద్ధాలు ఉండవు, మనకి మనశ్శాంతి కరువవడం అంటూ ఉండదు. ఆ అమ్మాయి వాళ్ళ పొద్దున్న 6 గంటలకు రావాల్సిన అమ్మాయి 9ంటికి వచ్చింది, దాని గురించి మనం 4 గంటలు ఆలోచిస్తాం. ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి పని చేసుకుని వెళ్ళిపోతుంది, అడగాలనుకుంటాం, ఎందుకు నువ్వు అంత లేట్ వచ్చావు, ఎందుకు అప్పుడు ఎప్పుడో రావాల్సిందన్న కదా, ఇంకెక్కడో చేసి వచ్చావు, ఇది మనకి మనసులో ఆ అమ్మాయి వచ్చేదాకా ఇలా తిరిగేస్తూ ఉంటుంది. తీరా చేసి ఆ అమ్మాయి వచ్చాక ఆ అమ్మాయి అడిగితే మళ్ళీ రేపటి నుంచి పని మానేస్తుందేమో, మనం చేసుకోలేదేమో పని, ఇలా అనుకుని అడగం. కానీ మనం బాధపడింది ఏంటి, ఆ అమ్మాయి ఏదో పని వల్ల రాలేదు, ఓకే, 6 గంటలకు రావాల్సిన అమ్మాయి 9 గంటలకు వస్తే ఈ 3 గంటలు మనం తర్జనపరిచిన మనసులో ఎంతో పడిపోతున్నాం. అదే మనము అది కృష్ణుడు ఇచ్చిన మనిషి, ఆ మనిషి మన కృష్ణుడు పంపించాడు, ఆ అమ్మాయికి కృష్ణుడు ఇంకేం కష్టం కలిగించాడో, లేకపోతే కృష్ణుడు ఆ అమ్మాయిని ఇంకెవరి దగ్గరైనా సాయం చేయమన్నాడేమో, ఇంకెక్కడైనా హెల్ప్ చేసి రమ్మన్నాడేమో, అందుకు మనకి లేట్ వస్తుందేమో అని అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, మన నిత్య జీవితంలో మనకి ఇన్ని కష్టాలు ఉండవు, ఇంత టెన్షన్ ఉండదు. ఆ అమ్మాయి వచ్చి పనిచేసేదాకా మనం ఎలాగో ఆగాలి, మనం చేసుకునే పరిస్థితి కాదు కాబట్టి అమ్మాయిని పెట్టుకున్నాము. ఈలోగా మనం మనసంతా కొల్లబెట్టేసుకోవడం ఎందుకు, ఆ అమ్మాయిని తిట్టుకుని ఆ తిట్లు ఆ అమ్మాయికి వినిపించవు కదా. ఎవరినైతే మనం తిట్టుకుంటున్నామో వాళ్ళకి వినిపించకపోతే ఆ తిట్లు మనకే తగులుతాయి మళ్ళీ.
అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు చెప్తూ ఉంటారు. అందుకని మనం వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు మనం ఏమన్నా అడగదలుచుకుంటే అడగాలి. లేదంటే అమ్మాయిని పోనీ రాగానే అమ్మాయి ఎందుకమ్మా లేట్ అయింది ఏమైందంటే అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పిన కారణం మనకి రీజనబుల్గా అనిపించనుకోండి, మనం ఎంతసేపు తర్జన భర్జన పడిందంతా వేస్టేనా, బీపీ పెంచుకున్నాము. ఆ చిరాకు మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ మీద చూపించాము. కొడుకు వచ్చేదో అడిగాడు, వాడి మీద విసుక్కున్నాము. భర్త వచ్చేదో అడిగారు, ఆయన మీద విసుకున్నాం. ఒక మూల నేను పని మనిషి లేకుండా నేను అవస్థపడిపోతుంటే మీరు అందరూ నన్ను సతాయించేస్తున్నారని. ఏమైంది అక్కడికి? ఆ అమ్మాయి పని మనిషి అనలేదు, ఒక చిన్న కారణం. దానివల్ల మనం ఏం చేస్తున్నాము, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళ మూడు కూడా పాటు చేసేస్తున్నాం, మన మూడు పాటు చేసుకుంటున్నాం. అంత అవసరమా? ఒక గంట లేట్ వస్తుందేమో, ఎందుకో ఏదో అవసరమైందేమో, ఎందుకు లేట్ వస్తుందేమో అని మనం సర్దుకోగలిగాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనిస్తాం. అది మనం మెల్లిగా అలవాటు చేసుకుంటే కనుకైతే మొత్తం అంతా ప్రపంచం అంతా సృష్టి అంతా మధురానుభూతులతో నిండిపోతుంది అనమాట. అది మనకి అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అందుకే మనం చిరాకు పడే ముందరే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఎంత భక్తిలో ఉన్న వాళ్ళకైనా, ఎంత పరిపూర్ణంగా ఉన్నాం అనుకున్న వాళ్ళైనా ఆ ఆలోచన వస్తుంది. కానీ అది విజ్ఞులు ఏం చేస్తారంటే ఆలోచనని పక్కకు తెప్పిస్తారు. ఇది అవసరం కాదు మనకి, ఇప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు పనిచేస్తుంది, ఈలోగా మనం ఇంకేదైనా చేసుకుందాము, ఇంకొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిద్దాము, లేకపోతే అవసరమైంది ఏదో మనం చేసుకుందాం, మిగతాది అమ్మాయి వచ్చి చేస్తుంది. ఆ అమ్మాయి కూడా మనిషే, ఆ అమ్మాయి కూడా అవసరాలు ఉంటాయి. పని మనిషి అయినంత మాత్రాన ఆమెకు అవసరాలు ఉండవా? ఇవన్నీ మనం విశ్లేషణ చేసుకున్నాము అనుకోండి, మనకి తలనొప్పి ఉండదు, ఎదురుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. అది అలాగ మనం భక్తిలోకి వచ్చి ఈ విశ్లేషణ చేసుకోవడం అంటూ మొదలుపెట్టామనుకోండి, అది మనకి భక్తిలో మనం ముందరకెళ్తున్నాం అన్న దానికి ఒక సంకేతం అనుకోవచ్చు. హరే కృష్ణ. మనం ఇప్పుడు 2 అధ్యాయాల గురించి తెలుసుకున్నాము. మిగతా 9 అధ్యాయాలు తెలుసుకున్నాక మళ్ళీ 10వ అధ్యాయంలో శ్లోకం కోసం వెళ్దాము. ఇప్పుడు మనం ప్రతిసారి హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం కదా, ఆ మంత్రాన్ని మనం లాస్ట్ టైం 24 సార్లు చేసాం. ఇప్పుడు ఇంకొకసారి 26 సార్లు చేద్దాం. 24 2 ఓకేనా? అయితే ముందరగా అది జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఇది పంచతత్వం అంటారు. ఇదివరకు చెప్పాను నేను. ఇది మనం చేసే ముందర ఆ మంత్రాన్ని చదువుకుంటే కనుకైతే ఆ మంత్రం వల్ల మనం తప్పులు చేయడానికి అవకాశం ఉంటుందని, మళ్ళీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ చేస్తే అయినా కూడా మనకి ఏదైనా ఒకవేళ ఆ మాట పొర్లి తప్పు వస్తే కనుకైతే దాన్ని వాళ్ళు దానివల్ల కలిగిన తప్పుని వాళ్ళు సరిదిద్దుతారనే ఉద్దేశంతో వాళ్ళని పంచతత్వాన్ని వీళ్ళ 5గురిని తలుచుకుని మనం ముందరికి ఈ జపాన్లోకి వెళ్తాం అన్నమాట. ఓం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 26 సార్లు చేసాము. నెక్స్ట్ టైం 28 చేద్దాము. ఇది జనరల్గా మనం 108 చేసేటట్టయితే ఇంకొంచెం స్పీడ్గా చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు కొన్నే చేస్తున్నాం కదా, మీకు అర్థం కావాలి, దానిలోని ఆ సౌండ్, ఆ స్వరంలో ఆ భావం, ఏంటి శబ్దంలోని ఆనందం మీరు పొందాలనే ఉద్దేశంలో మెల్లిగా చేశాను. లేకపోతే జనరల్గా మనం 108 చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అలా చేస్తాము. అది 7 నిమిషాలు పడుతుంది, ఇంచుమించుగా 6 నుంచి 7 నిమిషాలు పడుతుంది ఒక మాల అయ్యేసరికి. ఇప్పుడు మనకి ఇంకా కొత్తగా ఉన్నాము, కొన్ని చేస్తున్నాం కదా అని కొంచెం సావకాశంగా చేసినట్టు చేశాను. అదర్వైజ్ కొంచెం స్పీడ్గా మనం 108లోకి చేరామంటే 7 నిమిషాలు పడుతుంది. 108 కూడా మెల్లిగా 26 నుంచి మనం మెల్లిగా ఒక్కొక్క 2 పెంచుకుంటూ 108 శ్లోకాలకి చేరుకుందామని ఆశిద్దాము. మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ ఇది జనరల్గా నేను కౌంట్ చేయాలి కదా, నెంబర్ తెలుస్తుందనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను. కానీ మనకు మామూలుగా అయితే మాల ఉంటుంది, మాల ఉండి దాంట్లో ఈ జపమాల ఉంటుంది. జపమాలని మనం ఒకటి, ఇదేమో మొదటిది, ఇది ఇక్కడ మనం పంచతంత్ర మంత్రం ఈ పొసు మీద చెప్తాము. తర్వాత ఇలా రివర్స్ వచ్చి ఇక్కడి నుంచి ఇలా కృష్ణ కృష్ణ హరి హరి ఇలా మారుస్తాం అనమాట. కానీ ఇప్పుడు మీరు ఎలాగో మనం ఇంకా 108 చేయట్లేదు కదా, దీంట్లో చేస్తే నాకు 26, 24 ఎక్కడ ఆగాలని తెలియదు కదా అని ఈ కౌంటర్ దాంతో చేస్తున్నాను. మనం ఒకసారి 108కి వచ్చామంటే జపమాలతో చేసి చూద్దాం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మీ దగ్గరికి వచ్చే ముందర, అంతవరకు వచ్చేదాకా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఇది శ్రీల భక్తి వేదాంత సరస్వతి శ్రీల ప్రభుపాదుల వారికి ఎపిసోడ్ అంకితం. ప్రతిసారి అనుకుంటాను, మనసులో అనుకుంటున్నాను, పేరు చెప్పడం మర్చిపోతున్నాను. ఇంత అంటే యథాతథాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి, ఆయన ఇంత విపులీకరంగా మనకి అన్నీ రాసిచ్చారు కాబట్టి, మనం వేరే భగవద్గీతలో చదివినప్పుడు ఇంత వివరంగా ఉండదు. ఇది ఆయన ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడు ఏ భావంతో చెప్పాడో నేను అదే భావాన్ని మీ అందరికీ ఇస్తున్నాను అని ఆయన ఉద్దేశం. అందుకని యథాతథము అని ఈ పుస్తకం పేరే భగవద్గీత యథాతథం అనమాట. దాన్ని మనం ఫాలో అవుతున్నాం. గత ఇంచుమించుగా 20-25 ఎపిసోడ్ల నుంచి భగవద్గీత నేర్చుకుంటున్నాం మనము. ఈ 108 శ్లోకాలకి ఈయన పట్టింది. ఇంకా మిగతావన్నీ కూడా మెల్లిగా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ.